రాజకీయాలకి మూడొస్తే ఇంటి పేరు మారుతుంది, బ్రాండ్ మారుతుంది, పేరు వెనకాల హోదాలు మారిపోతాయి. తెలంగాణ రాజకీయాల్లో బీప్ సౌండ్స్ పోయి ఇప్పుడు నేమ్ సౌండ్ రీసౌండ్ చేస్తోంది. రాజకీయాల్లో తల పండిన నేతల మాటలు వింటుంటే పేరు మార్చుకోవాలి అంటే గవర్నమెంట్ ఆఫీసుల డోర్లు కొట్టక్కర్లేదు. నేతల నోరు ఓపెన్ అయితే చాలు, రెడ్డి, రావు, సింగు, గౌడు, వెలమ, మాదిగా ఎనీ సెంటర్ రెడీ టు కౌంటర్ అన్నట్టుగా హీట్ ఎక్కిపోయింది తెలంగాణ. సీఎం రేవంత్ రెడ్డి మైక్ అందుకుంటే ఇంచు ఇంచుకి పంచులే. ప్రత్యర్థుల్ని మాటలతో మడతెట్టేయడంతో పాటుగా ఆయన ప్రత్యర్థులు రేవంత్ సింగ్ అంటూ విమర్శిస్తే ఎస్ తాను రేవంత్ సింగ్నే, జ్ఞానంలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి మాలని, వంచిస్తే ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కుమ్మరిని, కంసాలిని, నాయి బ్రాహ్మణుణ్ణి, అన్నీ కలిసిన ప్రజా నాయకుణ్ణి అంటూ ఆయన ఇచ్చిన వార్నింగ్ గురించి మాట్లాడుకోవాలి. మున్సిపల్ పోరులో టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. రేవంత్ మాదిగా మా మాదిగోళ్ళ బిడ్డగా మేము భావిస్తున్నామని దామోదర్ రాజనరసింహ గారు అన్నారు. సిక్కు సోదరులు సర్దార్ రేవంత్ సింగ్ అని అన్నప్పుడు సిక్కు సోదరులు కూడా నన్ను అభిమానించినందుకు సంతోషం అని చెప్పిన. మరోవైపు రేవంత్ రెడ్డి నేమ్ కౌంటర్కి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావుకి ఎక్కడో తాకింది. వెంటనే తనదైన స్టైల్లో 101 రాగంతో ఒక నాటు డైలాగ్ని చాలా ఘాటుగా వదిలారు. రేవంత్ రెడ్డి కాదు భాయ్, రేవంత్ ఉద్దీన్, ఇంకా మాట్లాడితే రెహమాన్ డెకాయత్ అంటూ ఏకంగా సీఎం మతాన్ని మార్చేశారు రామచంద్రరావు. ఆ మధ్య నేను చెప్పాను, రేవంత్ రెడ్డి రేవంత్ ఉద్దీన్గా మారాడు. ఇప్పుడు రేవంత్ ఉద్దీనే రెహమాన్ డకైట్గా మారతాడు. సురేందర్లో ఉన్న రెహమాన్ డకైట్ ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి. ఈ రేంజ్లో తనపై కౌంటర్ పడ్డాక రేవంత్ సాబ్ సైలెంట్గా ఉంటారా? వెంటనే తన మార్క్ పంచ్తో ప్రత్యర్థికి ఇచ్చి పడేశారు. భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు రేవంత్ ఉద్దీన్ అన్నావు కదా, నాకేం ప్రాబ్లం లేదు. రేవంత్ గౌడ్ అయినా, రేవంత్ మాదిగైనా, రేవంత్ ముదిరాజ్ అయినా, రేవంత్ యాదవ్ అయినా, సర్దార్ రేవంత్ సింగ్ అయినా, లేకపోతే రేవంత్ ఉద్దీన్ అయినా నాకేమీ అభ్యంతరం లేదు. రేవంత్ రెడ్డి స్పైసీ పంచ్ కి మరో బీజేపీ ఫైర్ బ్రాండ్ ధర్మపురి అరవింద్ 3 తిట్లు 6 బీపులు వదిలి అసలు సీఎం రేవంత్ రెడ్డి రెడ్డే కాదు అంటూ డిక్లేర్ చేసేశారు. నన్ను రేవంత్ గౌడ్ చేయండి, నన్ను రేవంత్ ముదిరాజ్ అనండి. అరే వ్యక్తిత్వం అమ్ముకున్నోడు కల్వకుంట్లోళ్ళకి వ్యక్తిత్వం అమ్ముకున్నోడు రెడ్డెట్లయితాడు రా అని అడుగుతున్నాయి. నన్ను గుండెను ఒకసారి నేను 1,00,000 సార్లు 13 నాడు రిజల్ట్ వచ్చిన రోజు సొరత అప్పుడు తెలుస్తుంది. సో తెలంగాణలో ఎలాంటి నేమ్ చేంజర్ పొలిటికల్ గేమ్ నడుస్తోందో మనం చూస్తూ ఉన్నాము. రేవంత్ రెడ్డికి వరుస పెట్టి కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు ప్రతిపక్షాల నేతలు, ముఖ్యంగా బీజేపీ నేతలు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు సి రామచంద్రరావు అలాగే ఎంపీ ధర్మపురి అరవింద్ ఇద్దరు కూడా రేవంత్ రెడ్డికి ఎలాంటి కౌంటర్స్ ఇస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాము. రేవంత్ రెడ్డి ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ తాను ఏ కులానికి అవసరమైతే ఆ కులంలో ఉన్న మంచితనం అంతటినీ కూడా తాను పుణికి పుచ్చుకుని వ్యవహరిస్తాను, అన్నిటినీ కలిపి ఒక మంచి నాయకుడిగా తాను ఉంటాను అని ఉదహరిస్తూ పలు కులాల పేర్ల గురించి ఆయన ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలకి ఆయనకి కౌంటర్స్ పడుతూ ఉన్నాయి. ఇందాక మనం సి రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు చూసాము. ధర్మపురి అరవింద్ కూడా రేవంత్ రెడ్డికి ఇలాంటి కౌంటర్లే ఇస్తూ ఉన్నారు. ఇంతటితో అయిపోలేదు. ఈసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నేమ్ చేంజర్ గేమ్లోకి లాగారు రేవంత్. కిషన్ రెడ్డి పేరుని రిపేర్ చేసి కల్వకుంట్ల కిషన్ రావు అని నామకరణం చేశారు. ఇవాళ కిషన్ రెడ్డి కాదు, కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. ఆ సంగతి నీకు తెలుసా రామచంద్రరావు గారు? ధర్మపురి అరవింద్ గారు, మీ కిషన్ రెడ్డి కాదు, ఇవాళ మీ కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. కేసీఆర్ కు పుత్రుడు ఉన్నాడు, దొంగ పుత్రుడు కేటీఆర్. ఇవాళ కేసీఆర్ కి ఇంకో దత్తత పుత్రుడు ఉన్నాడు, ఆయన పేరు కల్వకుంట్ల కిషన్ రావు. సో వరుసపెట్టి బీజేపీ నేతలందరికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్లు ఇస్తూ వచ్చారు. బీఆర్ఎస్ బీజేపీది ఫెవికాల్ బంధం అని
చెప్తూ వాళ్ళంతా కూడా ఏ రకంగా ఒక పార్టీలో ఉంటూ మరొక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు, పేరుకి పార్టీలు వేరు కానీ వాళ్ళ తీరు మాత్రం ఒకే రకంగా ఉంది అన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతూ ఉన్నాయి. ఇందుకు ఆయన వాళ్ళ పేర్లను మార్చేసి నేమ్ చేంజింగ్ స్టేట్మెంట్స్తో కలకలం రేపుతూ వచ్చారు. ఆ స్టేట్మెంట్స్ అన్నిటికీ కూడా బీజేపీ నేతలు వరుస పెట్టి కౌంటర్లు ఇస్తూ వచ్చారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సి రామచంద్రరావు, అలాగే ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఈ కౌంటర్లు ఇచ్చారు. అలాగే రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి గురించి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన కల్వకుంట్ల కిషన్ రావుగా మారిపోయారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా బీజేపీని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. దీంతో వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉన్నారు, వరుస పెట్టి ముఖ్యమంత్రిని విమర్శిస్తూ వచ్చారు. మన రేవంత్ అన్న నిగ్గదీస్ సో తెలంగాణ రాజకీయాల్లో రకరకాల ఎపిసోడ్స్ మనం చూస్తూ ఉన్నాము, డిఫరెంట్ చేంజెస్ గమనిస్తూ ఉన్నాము. ఇప్పుడు లేటెస్ట్గా మనం ఇంటి పేరు మారే ఈ కొత్త ట్రెండ్ని గమనిస్తూ ఉన్నాము. పేరు వెనక హోదాలు మారిపోతూ ఉన్నాయి. తెలంగాణ రాజకీయాల్లో బీప్ సౌండ్స్ పోయి ఇప్పుడు నేమ్ సౌండ్స్ రీసౌండ్ చేస్తూ ఉన్నాయి. సో రాజకీయాల్లో తలపండిన నేతల మాటలు వింటూ ఉంటే పేరు మార్చుకోవాలంటే గవర్నమెంట్ ఆఫీసుల డోర్ల వరకు మనం వెళ్ళక్కర్లేదు, నేతలు వాళ్ళ నోర్లు ఓపెన్ చేస్తే సరిపోతుంది అనే ఫీలింగ్ కలిగేలాగా నేతల స్టేట్మెంట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. బీజేపీ సైలెంట్ లీడర్ లక్ష్మణ్ కూడా నేమ్ చేంజర్ గేమ్లో తన వంతు పాత్ర పోషించారు. తాను సైతం అంటూ రేవంత్ రెడ్డి మరొక కొత్త పేరు తగిలించారు. రేవంత్ గౌడ్ సింగ్ మాదిగా కాదు, రేవంత్ ఖాన్ అంటూ డిక్లేర్ చేశారు. ఇవాళ మీరు అంటున్నారు బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి కిషన్ రావుగా మారాను, కిషన్ రావుగా మారాడో లేదో ప్రజలకు తెలుసు. కానీ నీవు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ రేవంత్ అలీగా రేవంత్ ఖాన్ గా మారి ఇవాళ ఏ రకంగా నువ్వు టోపీ పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు, షేర్వాన్ వేసుకున్నా మాకు అభ్యంతరం లేదు, నువ్వు గడ్డం పెంచుకున్న అభ్యంతరం లేదు. ఇలా ఆరున్నక్క రాగంలో పేర్లకు రిపేర్లు చేస్తూ సాలిడ్ పంచ్లతో పొలిటికల్ విలేజ్లో హీట్ ఎక్కిపోతోంది. అసలే మున్సిపల్ పోరు, అందుకే ఈ వారు. మరి నేమ్ చేంజర్ లిస్ట్లో ఇంకెంతమంది లీడర్స్ పేర్లు మారిపోతాయో చూడాలి. రేవంత్ మాదిగా మా మాదిగోళ్ళ బిడ్డగా మేము భావిస్తున్నామని దామోదర్ రాజనరసింహ గారు అన్నారు. సిక్కు సోదరులు సర్దార్ రేవంత్ సింగ్ అని అన్నప్పుడు సిక్కు సోదరులు కూడా నన్ను అభిమానించినందుకు సంతోషం అని చెప్పిన. ఆ మధ్య నేను చెప్పాను రేవంత్ రెడ్డి రేవంత్ దిన్గా మారాడు. ఇప్పుడు రేవంత్ దినే రెహమాన్ డకైట్గా మారతాడు. దురేందర్లో ఉన్న రెహమాన్ డకైట్ ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు రేవంత్ దిన్ అన్నావు కదా, నాకేం ప్రాబ్లం లేదు. రేవంత్ గౌడ్ అయినా, రేవంత్ మాదిగైనా, రేవంత్ ముదిరాజ్ అయినా, రేవంత్ యాదవ్ అయినా, సర్దార్ రేవంత్ సింగ్ అయినా, లేకపోతే రేవంత్ దిన్ అయినా నాకేమీ అభ్యంతరం లేదు. నన్ను రేవంత్ గౌడ్ చేయండి, నన్ను రేవంత్ ముదిరాజ్ అనుండ్రి. అరే వ్యక్తిత్వం అమ్ముకున్నోడు కల్వకుంట్లోళ్ళకి వ్యక్తిత్వం అమ్ముకున్నోడు రెడ్డెట్లు అవుతారు రా అని అడుగుతున్నాయి. నన్ను గుండెను ఒకసారి నేను 1,00,000 సార్లు 13 నాడు రిజల్ట్ వచ్చిన రోజు సొరత అప్పుడు తెలుస్తుంది. ఇవాళ కిషన్ రెడ్డి కాదు, కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. ఆ సంగతి నీకు తెలుసా రామచంద్రరావు గారు, ధర్మపురి అరవింద్ గారు? మీ కిషన్ రెడ్డి కాదు, ఇవాళ మీ కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. కేసీఆర్ కు పుత్రుడు ఉన్నాడు, దొంగ పుత్రుడు కేటీఆర్. ఇవాళ కేసీఆర్ కి ఇంకో దత్తత పుత్రుడు ఉన్నాడు, ఆయన పేరు కల్వకుంట్ల కిషన్ రావు. ఇవాళ మీరు అంటున్నారు బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి కిషన్ రావుగా మారాను, కిషన్ రావుగా మారాడో లేదో ప్రజలకు తెలుసు. కానీ నీవు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ రేవంత్ అలీగా రేవంత్ ఖాన్ గా మారి ఇవాళ ఏ రకంగా నువ్వు టోపీ పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు, షేర్వాన్ వేసుకున్నా మాకు అభ్యంతరం లేదు, నువ్వు గడ్డం పెంచుకున్న అభ్యంతరం లేదు.